కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నేటి నుంచి దాదాపు ఏడాదిన్నర పాటు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలు కానుంది. గూగుల్ మ్యాప్స్ లో ఇప్పటికే సింగిల్ లేన్ రూట్ అప్డేట్ అయింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం 450 మంది సిబ్బంది మోహరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ జాయింట్ సిపి స్పష్టం చేశారు. వాహనదారులు ఏర్పాటు చేసిన సైనేజ్ బోర్డులను గమనించి నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే లేన్ మారాలని సూచించారు. నిర్ణీత మార్గాలు, ఫ్రీ లెఫ్ట్ సదుపాయాలను వినియోగించుకోవాలి. కేబీఆర్ పార్క్ దగ్గర పరిస్థితి ఎలా ఉందన్నది మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. మనం అగ్రసేన్ చౌరస్తా దగ్గర ఉన్నాం. ఇక్కడ వాహనాల రాకపోకలు మనం చూడొచ్చు. కూడా రెండు వైపులా మనకు కనబడుతున్నాయి వాహనాలు. లేన్ 1, లేన్ 2 ఆ రెండు వాహనాలు ప్రధానంగా లేన్ 1 లో అంటే లెఫ్ట్ సైడ్ లో మొత్తం మనం చూస్తున్న దాంట్లో లెఫ్ట్ సైడ్ లో ఉన్న లేన్ 1 మొత్తం కూడా కేబీఆర్ పార్క్ నుండి వచ్చే వాహనాలు, అంటే చెక్ పోస్ట్ మీదుగా ఇటు వచ్చే వాహనాలు ఇవన్నీ కూడా ప్రధానంగా పంజాగుట్ట నుండి మాదాపూర్ కు, అలాగే లేదంటే ఇటు చెక్ పోస్ట్ గానీ, ఫిలిం నగర్ గానీ, ఇటు మణికొండ వైపు వెళ్లాల్సిన వాహనాలు పంజాగుట్ట నుండి వచ్చే ఏవైతే ఉంటాయో కేబీఆర్ పార్క్ దగ్గర లెఫ్ట్ తీసుకున్న తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటారు. అక్కడ మెయిన్ గా నందినగర్, రోడ్ నెంబర్ 10, అలాగే జైరా నగర్ నుండి వచ్చే వాహనాలు మళ్ళీ అక్కడ కలుస్తాయి. అవన్నీ కూడా లేన్ నెంబర్ 2 లో రైట్ సైడ్ లో మనకు కనబడుతున్నాయి. ఈ రెండు మొత్తం కూడా 3 వైపుల నుంచి అక్కడ వాహనాలు అనేవి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కలుస్తాయి. ఒకటి చెక్ పోస్ట్ నుండి వచ్చే వాహనాలు, పంజాగుట్ట నుండి వచ్చే వాహనాలు, అలాగే నందినగర్, జైరానగర్, రోడ్ నెంబర్ 10 నుండి వచ్చే వాహనాలు. ఈ 3 వాహనాలు కూడా బీఆర్ఎస్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కలుస్తాయి. అక్కడ నుండి ఈ 2 లైన్లు డివైడ్ అయ్యాయి. ఈ 2 లైన్లలో జనాలు, అంటే ఈ వాహనదారులు కన్ఫ్యూజింగ్ ఏంటంటే లేన్ 1 లోకి వెళ్లాల్సిన మేము లేన్ 2 లోకి వస్తే మళ్ళీ లేన్ 1 లోకి వెళ్తామో లేదో అంటూ కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ అలాంటిది ఏదీ లేదు. ముందరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ అగ్రసేన్ చౌరస్తా బీఆర్ఎస్ భవన్ దాటినాక ఏదైతే అగ్రసేన్ చౌరస్తా ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రోడ్లు ఉంటాయి. ఇక్కడ ఒకటి రైట్ కు వెళ్తేనేమో చెక్ పోస్ట్ వైపు వెళ్ళడానికి, అంటే ఉమేగా హాస్పిటల్ మీదుగా జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 45 కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైట్ సైడ్ నుండి మళ్ళీ మనకి ఈ కమాన్ నుండి వచ్చే వాహనాలు కూడా మనకు కనబడుతుంటాయి. మినిస్టర్ క్వార్టర్స్ నుండి వచ్చే వాహనాలు అన్ని కూడా ఇప్పుడు వాళ్ళంతా కూడా, అంటే ఈ పెన్షన్ ఆఫీస్ నుంచి, మాసప్ ట్యాంక్ పెన్షన్ ఆఫీస్ నుంచి ఎవరైతే మాదాపూర్ గానీ, చెక్ పోస్ట్ గానీ, లేదా ఫిలిం నగర్ వైపు వెళ్లాలంటే ఆ వాహనాలన్నీ కూడా ఎదురుగా మనం చూస్తున్న రోడ్డు నుండి వస్తాయి. ఇది రెగ్యులర్ రోడ్డు, ఈ వన్ వేకి ఎలాంటి సంబంధం లేదు. ఆ రోడ్డు నుండి వస్తాయి. ఆ వాహనాలు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కలుస్తాయి. అంటే బీఆర్ఎస్ భవన్ చౌరస్తా ఏదైతే ఉందో అగ్రసేన్ చౌరస్తా దగ్గరికి వచ్చే వరకు దాదాపు 4 ప్రాంతాల సంబంధించిన వాహనాలన్నీ కలుస్తాయి. ఒకటి మనం ఇందాక చెప్పినట్టుగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర 3 దారుల నుండి ఏవైతే వస్తాయో చెక్ పోస్టు పంజాగుట్ట నుండి, అలాగే రోడ్ నెంబర్ 10 నందినగర్ నుండి వచ్చే వాహనాలు బసవతారకం దగ్గర కలిస్తే ఈ 3 వాహనాలకు తోడుగా మళ్ళీ ఇక్కడ అగ్రసేన్ చౌరస్తా దగ్గరికి వచ్చే వరకు ఇటు మినిస్టర్ క్వార్టర్స్ గానీ, పెన్షన్ ఆఫీస్ నుంచి గానీ, మాసప్ ట్యాంక్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా మళ్ళా ఇక్కడ కలుస్తాయి. దీంతో ఇక్కడ ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంది. కానీ ఎక్కడ కూడా వాహనాలు మాత్రం ఆగట్లేదు, సాఫీగా వెళ్తూ ఉన్నాయి. కాకపోతే స్లోగా కదులుతూ ఉన్నాయి. ఇక్కడ నుండి నేరుగా, అంటే ఇప్పుడు మనం నిలబడ్డ అగ్రసేన్ చౌరస్తా నుండి ఇప్పుడు ఈ వాహనాలన్నీ కూడా నేరుగా ఫిలిం నగర్ వైపు వెళ్ళొచ్చు. రోడ్ నెంబర్ 45 అలాగే చెక్ పోస్ట్ వెళ్ళడానికి ఈ రోడ్ అనేది ఏర్పాటు అయితే చేయడం జరిగింది. 2 రోడ్లలో గతంలో 2 వేస్ ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం కూడా కేవలం 1 వేకి సంబంధించిన వాహనాలు కాబట్టి 4 ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు అనేవి మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తున్న అగ్రసేన్ చౌరస్తా దగ్గర కలుస్తాయి. ఇక్కడ కొంత ట్రాఫిక్ కి సంబంధించిన ఎక్కువగా వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. కానీ వాహనాలు మాత్రం ఆగట్లేదు. కానీ సాఫీగా సాగేందుకైతే అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. మొదటి రోజు కాబట్టి వాహనాలకు సంబంధించిన ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళు కొంత కన్ఫ్యూజన్ కావడంతో ట్రాఫిక్ కి సంబంధించిన ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి. కానీ రోజు రోజుకి మాత్రం ఇలాంటి సమస్య ఉండదనేది మనకు చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూస్తే మనకు తెలుస్తుంది. ఈ లేన్ 1, లేన్ 2 కన్ఫ్యూజ్ కాకుండా సైన్ బోర్డులను పట్టుకుని కనుక వాహనదారులు వెళ్తే ఈజీగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది బసవతారకం నుండి వచ్చి అగ్రసేన్ చౌరస్తా దగ్గర ఉన్న పరిస్థితి. నెక్స్ట్ రోడ్ నెంబర్ 45 అలాగే జూబ్లీ చెక్ పోస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కేబీఆర్ పార్క్ చుట్టూ ఇవాళ ఉదయం నుండి 1 వే ట్రాఫిక్ అయితే అమలులో వచ్చింది. ఉదయం నుండి కూడా యథావిధిగా వాహనాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం, టీడీపీ భవన్ దగ్గర. ఈ రోడ్డు మనం చూస్తున్నాం నిన్నటి వరకు, అంటే నిన్న రాత్రి వరకు
పూర్తిగా ఇది 2 రోడ్లు ఉండేది. ఒకవైపు చెక్ పోస్ట్ వెళ్ళడానికి, మరొక వైపు టీడీపీ భవన్ నుంచి ఇటు బీఆర్ఎస్ వైపు వెళ్లే రోడ్డు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా 1 వే మనకు కనబడుతుంది. ప్రధానంగా ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న దాంట్లో మెయిన్ గా ఒకటి పంజాగుట్ట నుండి వచ్చే వాహనాలు మాదాపూర్ వెళ్లాలంటే మాత్రం వాళ్ళు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళకి మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. కొంత సమయం అనేది ఎక్కువ అవుతుంది, కానీ సాఫీగా వెళ్ళడానికి అయితే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎదురుగా మనకు కనబడుతున్న వాహనాలన్నీ కూడా పంజాగుట్ట నుండి ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు మాదాపూర్ వెళ్లాల్సిన వాహనాలు. ఆ వాహనాలన్నీ కూడా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది తిరుగుతూ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మళ్ళిన తర్వాత వాళ్ళంతా నేరుగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వెళ్తారు. అక్కడి నుంచి రైట్ తీసుకొని బీఆర్ఎస్ భవన్ మీదుగా అక్కడ మళ్ళీ రైట్ తీసుకుంటారు. అక్కడి నుండి ఉమేగా హాస్పిటల్, జర్నలిస్ట్ కాలనీ నుంచి రోడ్ నెంబర్ 45 వరకు వెళ్తారు. అలా మొత్తం చుట్టూ తిరగడానికి వీళ్ళకు 1 వే అనేది ఒకటి ఉంది. అలాగే ఇప్పుడు మనం ఈ చూస్తున్న రోడ్డు కేబీఆర్ పార్క్ నుంచి వెళ్లాల్సిన రోడ్డు ఇది. ఇక్కడ కూడా 2 రోడ్లు ఉంటాయి. అంటే లేన్ 1 ఒకటి, లేన్ 2 ఒకటి. మనం రైట్ సైడ్ లో చూస్తుంది లేన్ 1, లెఫ్ట్ సైడ్ లో చూస్తుంది లేన్ 2. లైన్ 1 లో వెళ్లే వాహనాలన్నీ కూడా ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు, అంటే బసవతారకం నుండి రైట్ కు వెళ్ళాలి, బీఆర్ఎస్ భవన్ నుంచి చెక్ పోస్ట్ కు వెళ్ళాలంటే మాత్రం వాళ్ళంతా కూడా లేన్ 1 లోకి రావాల్సి ఉంటుంది. లేన్ 2 లో ఉండే వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే కాలనీకి, అలాగే నందినగర్ కు వెళ్లాల్సిన వాళ్ళకి లేన్ 2 అనేది ఏర్పాటు చేశారు. అలాగే ఒకవేళ పంజాగుట్ట నుండి వచ్చే వాహనాలు కూడా చెక్ పోస్ట్ వెళ్ళాలంటే మధ్యలో లేన్ చేంజ్ చేసుకోవడానికి ఒక గ్యాప్ కూడా ఇచ్చారు. అక్కడ లేన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు. ఇలా ప్రతి ప్రాంతం దగ్గర లేన్ చేంజెస్ కి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అంటే లేన్ 1, లేన్ 2 అంటూ కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే అధికారులు చాలా స్పష్టంగా సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వాహనదారులు కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి చౌరస్తా దగ్గర మనకి భారీ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. వాహనదారులకు అవసరమైన సూచనలు ఇచ్చే విధంగా ఈ మార్క్ ఏదైతే కనబడుతుందో మనకి, ఇది లేన్ చేంజెస్ కి సంబంధించిన మార్క్స్ ఇవన్నీ కూడా. అలాగే ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే మీరు లేన్ 1, లేన్ 2 కి మారాలో అవి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఒక రోజు వాహనదారులకు ఇబ్బంది, అంటే అలవాటు అయ్యేంత వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కానీ రాను మాత్రం పూర్తి స్థాయిలో 1 వే ట్రాఫిక్ అనేది చాలా సులభంగా మారే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడి నుండి బీఆర్ఎస్ భవన్ దగ్గర ట్రాఫిక్ ఎలా ఉంది, అక్కడే ఏంటి అనేది ఒకసారి చూద్దాం.